ఒక మామిడి పండు ఖరీదు అక్షరాల ₹1,00,000. నేను కిలో గురించి చెప్పట్లేదు. కేవలం ఒక్క పండు ఖరీదు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు మీ చేతికి వస్తే ఏం చేస్తారు? బహుశా లాకర్‌లో పెడతారేమో! లేక 10 మందికి చూపించి మురిసిపోతారేమో! కానీ మన దేశంలో ఓ రైతు ఏం చేశాడో తెలుసా? దేవుడి మీద భక్తితో ఆ ₹1,00,000 పండుకి ఓ తులసి దళం జతచేసి నేరుగా అయోధ్య రామయ్య పాదాల దగ్గర నైవేద్యంగా పెట్టేశాడు. వినడానికే రోమాలు నిక్కబొచ్చుకుంటున్నాయి కదా! అవును. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈరోజు అద్భుతమైన ఘట్టం మన అయోధ్యలోనే జరిగింది. అసలు ఆ పండు ఏంటి? దాని రేటు ఎందుకంత ఉంది? జపాన్‌లో పండే ఆ పండు రామల్లా దగ్గర ఎలా వచ్చిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మామిడి పండు పేరు మియాజాకి. దీన్నే జపాన్‌లో తయోనో టమాగో అని పిలుస్తారు. అంటే ఇంగ్లీష్‌లో ఎగ్ ఆఫ్ ది సన్, సూర్యుడి గుడ్డు అని అర్థం. ఇవి మన మామిడి పండ్లలా పసుపు రంగులో కాకుండా చూడ్డానికి ఎర్రగా నిగనిగలాడుతూ ఒక పెద్ద కెంపులాగా మెరిసిపోతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర కిలో 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఇంత రేటు ఉన్న ఈ జపాన్ వెరైటీ పండుని రామయ్యకు నైవేద్యంగా పెట్టడానికి ఎక్కడ్నుంచో ఇంపోర్ట్ చేసుకున్నారని మీరు అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ పండును పండించింది మన దేశంలోనే. అది కూడా అయోధ్యకు దగ్గరలోనే. ఉత్తరప్రదేశ్‌లోని అష్రాపూర్ టోనియా అనే గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ సింగ్ అనే రైతు ఈ జపాన్ వెరైటీ అస్సలు మన దగ్గర పలుకుతుందా లేదా అని ఒక ప్రయోగం చేశాడు. ఎంతో శ్రద్ధగా 2 ఏళ్ల పాటు ఆ చెట్టుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఫైనల్‌గా ఆయన కష్టం ఫలించింది. మన వాతావరణంలో కూడా ఆ చెట్టుకి అద్భుతమైన పండ్లు కాసాయి. ఈ సీజన్‌లో ఒక డజన్ పండ్లు వచ్చాయి. మన సాంప్రదాయం ప్రకారం చెట్టుకి కాసిన మొదటి ఫలాన్ని దేవుడికే సమర్పిస్తాం కదా! ఓం ప్రకాష్ సింగ్ కూడా అదే చేశాడు. ఎంతో పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో ఆ మొదటి పండును తీసుకువెళ్ళి శ్రీరామ జన్మభూమి ఆలయంలో కొలువైన ఆ బాలరాముడికి బోగ్గా అంటే నైవేద్యంగా సమర్పించాడు. ₹1,00,000 విలువ చేసే పండు అయినా సరే ఆయన భక్తి ముందు ఆ ధర చాలా చిన్నదైపోయింది. అసలు ఈ పండు ఎందుకింత స్పెషలో తెలుసా? ఈ పండుని పండించే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. చెట్టు మీద పండు పెరుగుతున్న సమయంలోనే ప్రతి ఒక్క కాయకి ఒక చిన్న వల కడతారు. ఎందుకంటే పండు పూర్తిగా పండిన తర్వాత దానంతట అదే రాలి ఆ వలలో పడాలి. మనం కోస్తే దాని అసలైన రుచి రాదు. అలాగే కింద పడితే దెబ్బ తగులుతుంది కదా! అందుకే ఆ నెట్ ఏర్పాటు చేస్తారు. పైగా ప్రతి పండుకి సూర్యరశ్మి సమానంగా తగిలేలా చెట్టు కింద రిఫ్లెక్టివ్ బోర్డులు కూడా పెడతారు. దానివల్లే ఆ పండుకి ఆ అద్భుతమైన రూబీ రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇక రుచి విషయానికి వస్తే ఇది మామూలు పండు కాదు, అక్షరాల అమృతం. మన దేశవాళీ మామిడి పండ్ల కంటే ఇది 15% ఎక్కువ తియ్యగా ఉంటుంది. దానిలో న్యాచురల్ షుగర్ లెవెల్స్ అంటే బ్రిక్స్ కౌంట్ 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని రుచి ఎలా ఉంటుందంటే మామిడి పండు తీపికి కొద్దిగా కొబ్బరి, పైనాపిల్ రుచులు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లోపల ఆరెంజ్ కలర్‌లో ఉండే గుజ్జులో అసలు పీచు అనేది ఒక్క శాతం కూడా ఉండదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే. పండు పూర్తిగా పండిన తరువాత దానంతట అదే వచ్చే ఒక రకమైన తేనె సువాసన చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుంది. ఈ పండు రేటు లక్షల్లో ఉండొచ్చు. దాన్ని పండించడానికి ఆ రైతు పడ్డ 2 ఏళ్ల కష్టం వెలకట్టలేనిది కావచ్చు. కానీ ఆ కష్టాన్ని, ఆ ఖరీదైన ఫలాన్ని తన కోసం దాచుకోకుండా రామయ్య పాదాలకే అర్పించడంలో ఉన్న ఆ తృప్తి ముందు లక్షల రూపాయలు కూడా చిన్నబోయాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా, మన దేశంలో వ్యవసాయం గ్లోబల్ స్థాయికి ఎంతగా ఎదిగినా, దేవుడి పట్ల మనకి ఉన్న భక్తి, కృతజ్ఞత మాత్రం ఎప్పటికీ మారదు అనడానికి ఈ ఘట్టమే ఒక సజీవ సాక్ష్యం. ప్రపంచం దృష్టిలో అది ₹1,00,000. ఎగ్ ఆఫ్ ది సన్ అంటే సూర్యుడి గుడ్డు కావచ్చు. కానీ మన వాళ్ళ దృష్టిలో మాత్రం అది ఆ సూర్యవంశపు రాజు శ్రీరామచంద్రుడికి ఒక సామాన్య రైతు తన గుండె నిండా ప్రేమతో అందించిన అత్యంత మధురమైన నైవేద్యం.